నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వీరా గారున్నారు. సో, ఆయన్నడిగి జనరల్‌గా సైకాలజిస్ట్ అనగానే మన స్టూడియోకి ఎప్పుడొచ్చినా గానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్‌తో వాళ్ళని క్వెషన్స్ అడుగుతూ ఉంటాము. ఇవాళ గూడా మన క్వెషన్స్ చాలా వరకు క్లారిఫై చేయడానికి సార్ మనతో పాటున్నారు. నమస్తే వీరా గారు. నమస్తే మేడం. సార్ కమ్యూనికేషన్స్. అంటే కమ్యూనికేషన్ అంటే చాలా రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. మేబీ ఇట్ ఈస్ ఇన్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఈవెన్ ఆఫీస్ కొలీగ్స్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కమ్యూనికేషన్స్. జనరల్‌గా ఏంటంటే మనస్పర్ధాలు అని జెప్పేసి అంటూ ఉంటారు. ఒక కపుల్‌కి మనస్పర్ధాలు రావడానికి రీజన్ ఏంటి సార్? మేడం రిలేషన్‌షిప్‌లో అతి ముఖ్యమైనది కమ్యూనికేషన్. హ్మ్. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో హ్మ్. కమ్యూనికేషన్ అన్నది సరిగ్గా ఉంటుందో, వాళ్ళ వైవాహిక జీవితం చాలా బాగా పోతుంటుంది. హ్మ్. ద గ్రాఫ్ విల్ బి ఓన్లీ హై. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళలో ఈ మాట తగ్గిపోతుందో, హ్మ్. కమ్యూనికేషన్ అన్నది ఆగిపోతుందో, అక్కడి నుంచి వాళ్ళలో తేడాలు రావటం మొదలెడతాయి. అంటే ఇంట్లో వైఫ్, హస్బెండ్ ఉన్నారంటే ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉండడం అనేది బెటర్ అంటారా మీరు? నా ఉద్దేశంలో మాట్లాడుకోవాలి మేడం. ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారంటే యాహ్! ఎప్పుడైతే మీరు మాట్లాడుకుంటూ ఉంటారో, మీ మనసులో భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. హ్మ్. సో, అవతల మనిషికి తెలుస్తుంటుంది. ఓహో! థిస్ ఈస్ వాట్ మై వైఫ్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్. హ్మ్. నా భార్య నా దగ్గర నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. హ్మ్. ఆర్ భర్త ఎప్పుడైతే క్లియర్‌గా చెప్తాడో భార్యకి, ఆ అమ్మాయికి అర్థమవుతుంది. హ్మ్. ఓహ్! మా ఆయనకి ఇది కావాలి. ఓకే. కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే జనరల్‌గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్‌కి టైం గూడా ఎక్కడ మార్నింగ్ 6కి లేచారంటే 8:00 కల్లా ఇంట్లోంచి బయటికెళ్ళిపోతున్నారు ఆఫీసుల గురించి. మళ్ళీ ఇంటికెళ్ళేసరికి 8 అవుతది. కొంచెం ఏమన్నా తిన్నామా, పడుకున్నామా అన్నట్టుంటుంది గానీ, మీరన్నట్టు నిజంగానే మాట్లాడుకునేంత టైం ఎవరికీ ఉండట్లేదు. వన్స్ వీకెండ్ వచ్చింది అంటే, ఆ వీకెండ్‌లో ఎటో ఒకటి వెళ్దాం పిల్లల్ని తీసుకొని అన్న వేలో ఉంటున్నారు చాలామంది. బట్ కమ్యూనికేషన్ అనేది ఇలాంటివి గూడా గ్యాప్ రావడానికి రీజన్స్ అంటారా? బాగా అడిగావు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. ఎవరు పరుగుల్లో వాళ్ళు ఉంటున్నారు. సో, కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎలా కుదురుతుంది? మార్నింగ్ మీరు ఆఫీస్ చేరారు. చేరంగానే మీ భర్తకు ఒక మెసేజ్ పెట్టండి. రీచ్డ్ సేఫ్‌లీ. హ్మ్. సో, ఆయన కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. ఓహో! ఆఫీస్‌కి జాగ్రత్తగా చేరింది. హ్మ్. ఆర్ లంచ్ సర్వ్ చేస్తారు. హ్మ్. పొద్దుట ఎలాగో మీ హ్మ్. ఆయనకి మీరు డబ్బా పెడతారు కాబట్టి, యెస్. ఆయన ఎప్పుడైతే డబ్బా ఓపెన్ చేసుకొని తింటాడో, హి కెన్ ఆల్వేస్ కాంప్లిమెంట్ యూ. హ్మ్. చాలా బాగుంది ఈరోజు కూర. హ్మ్. యూ విల్ ఫీల్ హ్యాపీ అండ్ హి ఆల్సో హాస్ దట్ గ్రాటిట్యూడ్. హ్మ్. ఓకే. మా భార్య నా కోసం ఇంత బాగా పెట్టింది. పొద్దుట శ్రమ పడి, కష్టపడి నువ్వు డబ్బా కట్టిస్తావు గదా! హ్మ్. సో, వన్స్ హి ఎక్స్‌ప్రెసెస్ హిస్ గ్రాటిట్యూడ్ దట్ థాంక్ యూ. ఐ రియల్లీ రిలీజ్డ్ యువర్ ఫుడ్. హ్మ్. మీకు సంతోషంగా ఉంటుంది. యెస్. ఎప్పుడైతే ఆ సంతోషం ఉంటుందో, మీ కమ్యూనికేషన్ లెవెల్స్ వేరే చూడండి. సాయంత్రం మీటింగ్ అవుతుంది. హ్మ్. ఇంటికి రావటం లేట్ అవుతుంది. హ్మ్. కమ్యూనికేట్ నాకు ఈరోజు 1 ½ అవర్ లేట్ అవుతుంది. అర్జెంట్ మీటింగ్ ఉంది. హ్మ్. కంగారు లేదు. వేరే ఆలోచనలు రావు. ఏమైపోయిందన్న భయం ఉండదు. హ్మ్. ప్రశాంతంగా ఉంటుంది. సో, కమ్యూనికేషన్ ఈస్ ద కీ ఫర్ ఎనీ రిలేషన్ టు గో సక్సెస్‌ఫుల్లీ. జనరల్‌గా మీరు చెప్పింది చాలా బావుంది సార్. బట్ ప్రాక్టికల్‌గా ఇలాంటివి వర్కౌట్ అవ్వవు. పొద్దున్నే ఆఫీస్‌కి రాగానే హస్బెండ్‌కి కాల్ చేస్తే హస్బెండ్ గూడా అప్పుడే వెళ్ళుంటారు కాబట్టి, ఓకే. ఓకే. అని పెట్టేస్తారు. లంచ్ అంటారా? ఆ టైంకి ఏ హస్బెండ్ తినట్లేదు ఇప్పుడు. నేనే ఉన్నాను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మా హస్బెండ్ 3:00కో లంచ్ చేస్తారు. లంచ్ అయిపోయిందా అని నేను కాల్ చేస్తే, ఆ! తిన్నానులే ఇప్పుడే అంటారు. కర్రీ ఎలా ఉందని అడిగే ఆప్షన్ గూడా లేదు నాకక్కడ. అండ్ ఈవినింగ్ వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరం టైర్డ్ అయిపోయి ఉంటాము. బట్ కమ్యూనికేషన్ అన్నదానికి ప్రేక్షకులకు కూడా తెలియాలి గాబట్టి నా పర్సనల్ ఎగ్జాంపుల్ జెప్తున్నాను. నిజంగానే సార్ వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత అనిపిస్తది ఇంట్లో కంటే గూడా మేము ఫోన్‌లోనే ఎక్కువ మాట్లాడుకుంటున్నాం అని జెప్పేసి. మీరు మీరు జాగ్రత్తగా గమనిస్తే హ్మ్, మ్యారేజ్‌కి ముందు కోర్ట్‌షిప్ ఏదైతే ఉంటుందో, హ్మ్. అక్కడ మీరు ఆ ప్రేమికుల్ని గమనిస్తే చాలా మాట్లాడుకుంటా ఉంటారు. ఏం మాట్లాడుకుంటారో తెలీదు. గంటలు గంటలు అట్లా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఓకే తల్లి. ప్రె పెళ్ళికి ముందు గంటలు గంటలు మాట్లాడగలిగిన వారు పెళ్లయ్యాక ఏమైపోయింది? అన్నీ అప్పుడే మాట్లాడేసుకున్నారు. ఇంక పెళ్లి తర్వాత మాట్లాడుకోవడానికి ఏం లేవు వాళ్ళకి. సో, ఆ లవ్ అన్నది ఏదైతే ఉందో యూ నీడ్ టు క్యారీ ఇట్ ఆన్. బట్ పెళ్ళికి ముందంటే అది వేరు సార్. అక్కడొక చిన్న ఫీల్ ఉంటుంది. మేబీ ఇట్ ఈస్
లైక్ రొమాంటిక్ ఫీల్ అనుకోవచ్చు, వేరే వేరే అనుకోవచ్చు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేసరికి మన ఫ్యామిలీ, నా వైఫే కదా! నా హస్బెండే గదా! ఎక్కడికి వెళ్తారులే అన్న ఒక చిన్న నెగ్లిజెన్సీ ఉంటుంది గదా! సో, మీరన్న పదం నేను రిపీట్ చేస్తున్నాను. హ్మ్. నెగ్లిజెన్సీ ఉంటుంది. హ్మ్. ఓకే. అంటే ఈ ఈ ఈ బంధం ఏదైతే ఉంటుందో దీన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. యూ హావ్ ఆల్రెడీ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. హ్మ్. ఓహ్! నాకు పెళ్లయిపోయింది. మా ఆయన ఎక్కడికెళ్తాడులే, మా ఆవిడ ఎక్కడికెళ్తుంది, ఎక్కడికెళ్తుంది ఇందులోనే ఉంటారు. హ్మ్. ఎప్పుడైతే మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అవుతుందో, మీ కమ్యూనికేషన్ తగ్గిపోతుందో, మీ ఇద్దరి మధ్యన ఒక పెద్ద గోడ తయారవుతుంది. హ్మ్. అండ్ లేనిపోని అనర్థాలకి దారితీస్తుంది. ఇది ఈ విషయంలో మటుకు ఐయామ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే మా ఇద్దరి కమ్యూనికేషన్ లేకపోయినా వి ఆర్ వెరీ హ్యాపీ నౌ. గుడ్. అంటే గ్రాటిట్యూడ్ చూపించాల్సిన వాళ్ళు గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారంటారు మీరు. గ్రాటిట్యూడ్ ఇస్ ద కీ ఫ్యాక్టర్ మేడం. ఎవరైనా సంతోషంగా ఉండాలి అంటే గ్రాటిట్యూడ్. హ్మ్. ఈరోజు రేపు చాలామంది యూ డోంట్ ఫైండ్ దెమ్ హ్యాపీ. హ్మ్. ఎందుకంటే వాళ్ళు గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయరు. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళు గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారో హ్మ్. యూ విల్ ఫైండ్ దెమ్ ఆల్‌వేస్ హ్యాపీ. ఓకే. పొద్దుట మెయిడొస్తుంది. మెయిడొచ్చి షీల్ డూ మీకు కావాల్సిన హెల్ప్ అంతా చేసిపోతుంది. మీరు హ్మ్. ఆఫీస్‌కి టైంకి రావటానికి. హ్మ్. యూ అక్నాలెడ్జ్ హర్. ఆ అమ్మాయికి ఆ రోజు టైంకొచ్చావమ్మా థాంక్స్ అని చెప్పు. హ్మ్. సంతోషంగా ఫీల్ అవుతుంది. రేపు ఇంకా ముందే వస్తది. ఓకే. హౌ మెనీ టైమ్స్ వి అక్నాలెడ్జ్ అదర్ పర్సన్. ఎవరికి చూడండి మీరే గమనించండి. హ్మ్. ఎవరైతే అక్నాలెడ్జ్ చేస్తుంటారో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. సో, మనిషి వీక్ పాయింట్ ఏమో గదా సార్! ఒకళ్ళని మనం అంటే మనం ఐ మీన్ గ్రాటిట్యూడ్ చూపించడం అనేది గూడా మనిషికి చాలా అవసరం అనుకుంటా గదా! గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ ఎసెన్షియల్. మనం సంతోషంగా ఉండాలి అంటే మీరు గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి. హ్మ్. ఇది మీరు చిన్న పిల్లల నుంచి మీరు నేర్పియండి. హ్మ్. వాళ్ళు డిఫరెంట్‌గా ఉంటారు. మీకెవరైనా హెల్ప్ చేస్తే థాంక్స్ చెప్పండి. హ్మ్. ఇప్పుడు థాంక్స్ అనేది చాలా రేర్‌గా వింటాం ఆ పదం. హ్మ్. మీరు మీ క్యాబ్‌లో వచ్చారు. డ్రైవర్ టైంకి దించాడు. థాంక్ హిమ్ ఫర్ బ్రింగింగ్ టు ద ఆఫీస్ సేఫ్‌లీ. హ్మ్. ఎక్కడ ఏమి యాక్సిడెంట్ చేయకుండా తీసుకొచ్చాడు. హ్మ్. థాంక్స్ చెప్పండి. హ్మ్. ఎక్స్‌ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఎవ్రీవేర్. హ్మ్. టు యువర్ స్టాఫ్. మీ హ్మ్. స్టాఫ్ ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో హ్మ్. గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయండి. ఓకే. యూ మీరు సాటిస్ఫాక్షన్ తెలియదు. యూ ఆర్ లెఫ్ట్ విత్ ఎ బిగ్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో, గ్రాటిట్యూడ్ అనేది బయట వాళ్ళతో పాటు ఇంట్లో కూడా చూపిస్తే ఆ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేడం. ఇంట్లో సంతోషం అనేది మీకు అసలు కావాలి అంటే హ్మ్. మీరు ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ చే ఎక్స్‌ప్రెస్ చేస్తారమ్మో లైక్ హ్మ్. మీ ఆయనకి మీరు గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. హ్మ్. యూ టెల్ హిమ్ ఓకే దిస్ సూట్ ఈస్ వెరీ గుడ్. చాలా బాగుంది. థాంక్ యూ. హ్మ్. మీ పిల్లలు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు. హ్మ్. అండ్ అన్నీ నేర్పిస్తున్నారు మీరు పిల్లలకి. మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు పిల్లలు. ఎగ్జాక్ట్‌లీ. ఇంట్లో మనం ఏదైతే చేస్తామో దాన్ని చూసే కదా మన పిల్లలు నేర్చుకునేది. ఇట్ ఈస్ సీ మంకీ డూ మంకీ. హ్మ్. నైస్ సార్. సో, జనరల్‌గా మీరు చెప్పేదేంటంటే ఎప్పుడైనా గానీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడంతో పాటు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టాలు పెంచుకోవడం అంటే ఇష్టాన్ని కూడా ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. థాంక్ యూ సార్. థాంక్ యూ.